రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనకు వెళ్లారు. అక్కడ జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు వెళ్తున్నారు. ఇక 4 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో దిగ్గజ పారిశ్రామికవేత్తల వరుస భేటీలతో చంద్రబాబు బిజీగా గడపనున్నారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్ పేరుతో దావోస్ లో సీఎం బృందం పర్యటించనుంది. ఇక చంద్రబాబు వెంట మంత్రులు లోకేష్, టీజీ భరత్, ఈడీబీ అధికారులు ఉన్నారు. దావోస్ సదస్సులో భాగంగా 3వ రోజు అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశమవుతారు. ఇక రోజుకు కనీసం 10 మందికి పైగా భేటీలు, సమావేశాలలో చంద్రబాబు పాల్గొంటారు. 4వ రోజు ఉదయం సీఎం జ్యూరిచ్ చేరుకుని అక్కడి నుంచి భారత్ కు తిరుగు పయనమవుతారు. ఇక సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనకి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, పూర్తిగా 4 రోజుల పాటైతే సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన అయితే ఉండబోతోంది. పలు ప్రముఖులతో కూడా సీఎం చంద్రబాబు ఈ రోజు ముఖ్యంగా భేటీ కాబోతున్నట్లుగా మనకి సమాచారం లభిస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రాష్ట్రానికి పెట్టుబడులు తేవటమే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటన కొనసాగుతోంది. ప్రధానంగా అక్కడ జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించబోతా ఉన్నారు. 4 రోజుల పాటు జరిగే ఈ పర్యటనలో దిగ్గజ పారిశ్రామికవేత్తలతో వరుసగా చంద్రబాబు భేటీ అయి రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే అంశం మీద ప్రధానంగా వారితో చర్చించబోతా ఉన్నారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్ పేరుతోటి దావోస్ లో సీఎంతో పాటు మంత్రులు లోకేష్, టీజీ భరత్, ఇతర అధికారులు బృందం పర్యటిస్తా ఉంది. ఈ తొలి రోజు జరిగే ఈ జూరిచ్ లో జరిగే సమావేశంలో 10 మంది పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అవుతారు. ఆ తర్వాత హోటల్ హయత్ లో మీట్ అండ్ గ్రీట్ విత్ తెలుగు డయాస్పారా పేరుతో జరిగే తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఈ తెలుగు పారిశ్రామికవేత్తలు వీళ్ళంతా ఎప్పుడో అక్కడికి వెళ్లి సెటిల్ అయిన వారు. వివిధ దేశాల్లో వాళ్ళంతా కూడా సెటిల్ అయి అక్కడ పెట్టుబడులు పెట్టి పెద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించిన వాళ్ళు, వాళ్ళని తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా తెలుగు పారిశ్రామికవేత్తలతోటి జూరిచ్ లో ఆయన సమావేశమయ్యి వారితో మాట్లాడతారు. ప్రధానంగా దావోస్ లో పారిశ్రామికవేత్తలు జరిగే ఈ సమావేశంలో కూడా ఆయన పాల్గొంటారు. రాత్రికి ఆర్ఎస్ఆర్ మిత్తర్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా ఉన్నటువంటి లక్ష్మీ మిత్తలతోటి కూడా చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఎందుకంటే ఇటీవలే మనం చూసుకున్నట్లయితే వైజాగ్ లో మిత్తల్ సంబంధించినటువంటి ఉక్కు పరిశ్రమ స్థాపనకు వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ లక్ష్మీ మిత్తలతోటి చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమవుతారు. ఇక 2వ రోజుకు సంబంధించి సిఐ సెషన్ లో గ్రీన్ హైడ్రోజన్ అంశం మీద ప్రధానంగా చర్చిస్తారు. అలాగే సోలార్ ఇంపల్స్, వెల్స్పన్, కోకో కోలా, ఎల్జీ, కార్ల్స్బర్గ్, వాల్మార్ట్ ఇంటర్నేషనల్, సిస్కో, కాంగ్జెంట్ వంటి అనేక ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి సంస్థల చైర్మన్లతో సహా వాళ్ళ సంస్థల సిఇఓలతో జరిగే సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. ఈ సమావేశానికి యుఏఈ ఎకానమీ మంత్రి అబ్దుల్లా బిన్ కూడా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఎనర్జీ ట్రాన్స్మిషన్ చర్చల్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనబోతా ఉన్నారు. ఇక ప్రధానంగా రాష్ట్రంలో ఇప్పటికే 22 రంగాలకు సంబంధించినటువంటి నూతన పాలసీలు తీసుకురావటం జరిగింది. ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలను ఈ పాలసీల ద్వారా ఇతర సంస్థలకు ఏ విధంగా ఉన్నాయనే విషయాలను ప్రపంచంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలకు, అన్ని రంగాల వాళ్లకు తెలియజెప్పే విధంగా అంతర్జాతీయ మీడియా సంస్థలు నిర్వహించే ఈ చర్చా గోష్ఠులు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు బ్లూంబర్గ్ ఇచ్చే ఇంటర్వ్యూల్లో ప్రధానంగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ రంగాల్లో నూతనంగా తీసుకొచ్చినటువంటి పాలసీలను, ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఉన్నటువంటి అవకాశాలను ఇవన్నీ కూడా ఆయన స్వయంగా వివరించబోతా ఉన్నారు. ఇక 3వ రోజు అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలతోటి ముఖ్యమంత్రి దావోస్ లో సమావేశం కాబోతా ఉన్నారు. రోజుకు కనీసం 10కి పైగా భేటీలు, సమావేశాల్లో చంద్రబాబు పాల్గొని తద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే అంశాల గురించి వాళ్ళతో చర్చించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. 4వ రోజు సీఎం తిరిగి దావోస్ నుంచి జూరిచ్ చేరుకొని అక్కడి నుంచి భారత్ కు తిరుగు ప్రయాణం అవుతారు. ఇక ఈ బ్రాండ్ ఏపీ ప్రమోషనే ప్రధాన ధ్యేయంగా ముఖ్యమంత్రి దావోస్ పర్యటన అయితే కొనసాగబోతోంది. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే సింగపూర్ చేరుకున్నారు. ఆయన కూడా ఈ సమావేశాల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంది. ఇక
ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఒకవైపు కేంద్రం యొక్క సహకారంతో పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి 26 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఇప్పటికే ఈ రాష్ట్రానికి 6 నెలల కాలంలో రావటం జరిగింది. వెంటిలేటర్ల మీద ఉన్నటువంటి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ముందుకు వెళ్తున్న దశలో ఇవాళ చంద్రబాబు ఈ 4 రోజుల దావోస్ పర్యటన ద్వారా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలన్నటువంటి ఆలోచనతో ఆయన ఈ తన పర్యటనను కొనసాగిస్తా ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే దేశానికి సంబంధించి పలు దిగ్గజ సంస్థలతో ఆయన ఇప్పటికే పలు భేటీలు నిర్వహించి వాళ్ళందరినీ కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆయన కోరటం జరిగింది. ప్రధానంగా గూగుల్ వంటి ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ 7 నెలల కాలంలో రాష్ట్రానికి గత 5 ఏళ్ల కాలంలో ఎప్పుడూ రాని విధంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయనేది స్పష్టంగా చెప్పొచ్చు. పారిశ్రామికవేత్తల్లో ముందుగా ఒక నమ్మకాన్ని కలిగించాలన్నటువంటి ఏకైక ఉద్దేశంతో చంద్రబాబు నూతన పాలసీలను తీసుకురావటం, నూతన పాలసీలను ఆవిష్కరించడం, తద్వారా పారిశ్రామికవేత్తల్లో ఒక నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేయటం ద్వారా ఒక పాజిటివ్ వాతావరణాన్ని ఈ రాష్ట్రంలో ఆయన క్రియేట్ చేయగలిగారనే చాలా స్పష్టంగా చెప్పాలి. ఇప్పటికే దేశంలో ఉన్నటువంటి ప్రముఖ సంస్థలు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే సుమారుగా 4 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సంబంధించినటువంటి ఒప్పందాలు కూడా రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు ఏకంగా శంకుస్థాపన జరిగాయి. మరికొన్ని ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులు వచ్చిన తర్వాత వాటి నిర్మాణాలు శరవేగంగా ముందుకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎన్నికల్లో ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో దాదాపుగా ఈ 5 ఏళ్ల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఎన్నికల హామీగా ఇవ్వటం జరిగింది. ఆ 20 లక్షల ఉద్యోగ ఉపాధి కల్పన సంబంధించినటువంటి ఒక ఏదైతే టాస్క్ ఉందో ఆ టాస్క్ ను పూర్తి చేయాలన్నటువంటి లక్ష్యంతో అటు ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు మంత్రి నారా లోకేష్ ఆయన కృతనిశ్చయంతో ఉన్నారు. ఆయన కూడా ఇప్పటికే అన్ని రకాల ప్రయత్నాలు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంతో పాటు అటు సాఫ్ట్వేర్ పరంగా అన్ని రంగాల్లో కూడా రాష్ట్రాన్ని ముందంజలో నిలపటం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచే విధంగా కూడా ఆయన అన్ని రకాల ప్రయత్నాలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అటు ఇండస్ట్రియల్ గా డెవలప్మెంట్ పాలసీ ఒకదాన్ని తీసుకొచ్చారు, ఎంఎస్ఎంఈ పాలసీ ఒకదాన్ని తీసుకురావటం జరిగింది. ఇక ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి ఒక పాలసీని నూతనంగా తీసుకొచ్చారు, ఎలక్ట్రానిక్ పాలసీని, అలాగే ప్రైవేట్ పార్క్ పాలసీని, క్లీన్ ఎనర్జీ పాలసీ, అలాగే సెమీ కండక్టర్ పాలసీ, డ్రోన్ పాలసీ, డేటా సెంటర్ పాలసీ, ఇలా మనం చెప్పుకుంటూ పోతే దాదాపుగా 22 నూతన పాలసీలను తీసుకురావటం జరిగింది. అలాగే ఈ 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో తీర ప్రాంతం దాదాపుగా 700 పైచిలకు కిలోమీటర్లు ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతం మొత్తాన్ని కూడా ఒక టూరిజం హబ్ ఏర్పాటు చేయాలన్నటువంటి ఉద్దేశంతో రాబోయే రోజుల్లో ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా ఈ తీర ప్రాంతంలో టూరిజం పరంగా పెట్టుబడులు పెట్టే విధంగా ఇవాళ జరగబోతున్నటువంటి దావోస్ పర్యటనలో కీలకంగా అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలతోటి మాట్లాడబోతా ఉన్నారు. ఈ మాట్లాడటం ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నాలన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చేయబోతున్నట్లుగా కూడా చాలా స్పష్టంగా మనకైతే తెలుస్తా ఉంది. ఒకవైపు రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూనే మరోవైపు ప్రభుత్వం ఇక్కడ పెట్టుబడులు పెట్టే వారికి రాయితీలు కల్పించడం, అలాగే సమర్థవంతమైనటువంటి ఇక్కడ పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ కూడా రాయితీలు ఇస్తూనే వాళ్ళందరికీ కూడా ఇక్కడ వెంటనే పర్మిషన్లు కావచ్చు, ఇతరత్ర సౌకర్యాలు కావచ్చు తక్షణం కల్పించేలాగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని రకాల ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వివరించడం ద్వారా జాతీయ అంతర్జాతీయ కంపెనీలను ఈ రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నము ముఖ్యమంత్రి చంద్రబాబు తన దావోస్ పర్యటన ద్వారా చేయబోతా ఉన్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. లహరి. ఎస్ రామకృష్ణ, మరి ఈ దావోస్ టూర్ లో ఇటు ఇరు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన సీఎంలు భేటీ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? ప్రధానంగా అక్కడ జరుగుతున్నటువంటి సమావేశాలకు ప్రతి
ఎప్పుడు ఈ సమావేశాలు జరిగినా కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు వెళ్తారు. విభజనకు ముందు మనం చూసుకున్నట్లయితే ఎక్కువ సార్లు, అత్యధిక సార్లు దావోస్ లో జరిగినటువంటి ఈ అంతర్జాతీయ సమావేశాల్లో ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కువ సార్లు పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రిగా ఆయనకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రధానంగా అక్కడ జరిగే సమావేశాల్లో పారిశ్రామికవేత్తలను ఆకట్టుకోవటంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుది ఒక నైపుణ్యత, ఆయన యొక్క నిష్ణాతుత చాలా ఎక్కువగా ఉంటుందనేదే చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్ లో ఇవాళ అనేక అంతర్జాతీయ సంస్థలు, విదేశీ సంస్థలు అక్కడ వచ్చి కొలువుదీరి ఇవాళ వాళ్ళ యొక్క పెట్టుబడుల ద్వారా పెద్ద ఎత్తున వ్యాపార కార్యకలాపాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాయంటే ఆ రోజు చంద్రబాబు దావోస్ పర్యటన ద్వారా అక్కడ ఉన్నటువంటి విదేశీ సంస్థలకు వాళ్ళలో ఒక నమ్మకాన్ని క్రియేట్ చేయటం ద్వారా దిగ్గజ సంస్థలు ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం జరిగింది. మనం అనంతపురంలో ఉదాహరణకు తీసుకుంటే కియా పరిశ్రమ ఆ రోజు అనేక ఇతర రాష్ట్రాలు ఆ కియా పరిశ్రమ తమ రాష్ట్రాలకు రావాలని తీసుకొచ్చుకునేందుకు పెద్ద ఎత్తున పోటీ పడినప్పటికీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ రోజు ఏం మాయ చేశాడో తెలియదు కానీ కియా లాంటి ఒక సంస్థను అనంతపురం వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో పెట్టడం ద్వారా ఆ ప్రాంత ప్రజలకు ఇవాళ ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభించాయి. అలాగే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కియా పరిశ్రమ ద్వారా అనేక పరిశ్రమలు అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించడానికి కూడా అది దోహదపడిందనే చెప్పాలి. ఇవాళ దావోస్ పర్యటనలో కూడా అటు తెలంగాణకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇద్దరు కూడా పోటాపోటీగా తమ తమ రాష్ట్రాలకు పెట్టుబడులు తెచ్చుకునే ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో తప్పనిసరిగా దావోస్ పర్యటనలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఎక్కువగా పెట్టుబడులు తీసుకురావాలన్నటువంటి ఏకైక ఆకాంక్షతోటి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా పనిచేస్తా ఉన్నారు. ఆ విధంగా ఈ 4 రోజుల పాటు జరిగే సమావేశాల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా పెట్టుబడులదారులతో సమావేశాలు నిర్వహించి ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి నూతన పాలసీలు, పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి ఉన్నటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు, వాటికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా వాళ్ళ ముందు ఉంచబోతా ఉన్నారు. తద్వారా వాళ్ళందరినీ ఆకట్టుకోవటం ద్వారా ఈ రాష్ట్రంలో కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి చూపించాలన్నటువంటి ఏకైక ఆకాంక్షతోటి ఇవాళ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది. అలాగే ఈ దావోస్ పర్యటనలో కూడా ఇదే ప్రధాన అంశంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన తన యొక్క ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాలన్నింటినీ కూడా పెట్టుబడిదారుల ముందు ఉంచబోతా ఉన్నారు. లారీ రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.